జై శ్రీరామ్. ఈ రోజు నుంచి మనం అయోధ్య ఉద్యమ చరిత్రలో కరసేవకుల గురించి, అందులో పాల్గొన్న కొంతమంది గురించి తెలుసుకుందాం. అయోధ్య ఉద్యమ చరిత్రలో కరసేవకుల ఘట్టం అత్యంత రక్తసిక్తమైనది. కరసేవకుల మీద ఆంగ్లేయుల కాలాన్ని మించి భద్రతా దళాలు పైశాచికత్వం ప్రదర్శించాయి. ఎంత నిర్బంధించినా జై శ్రీరామ్ అనుకుంటూనే కదిలిపోయారు. అడవుల గుండా, పంట పొలాల గుండా పగలు రాత్రి వందల కిలోమీటర్లు నడిచి అయోధ్య చేరిన వారే ఆ కరసేవకులంతా. 1990-92 సంవత్సరాల్లో 2 దఫాలు సాగిన కరసేవలో రామభక్తులు పడిన బాధలు వర్ణనాతీతం. స్త్రీలు, బాలలు, వృద్ధులు అంతా పాల్గొన్నారు. 1990లో కరసేవకుల మీద సాగిన దమనకాండ అత్యంత పాశవికమైనది. ఎంతమంది మరణించారో లెక్కలేదు. గాయపడిన వారి సంగతి చెప్పనక్కర్లేదు. రోడ్ల మీద నెత్తురోడుతున్న శవాలు, సరయూ నదిలో తేలియాడుతున్న మృతదేహాలు కరసేవకులవే. దేశం మొత్తం నుంచి కరసేవ కోసం రామభక్తులు వెళ్ళారు. అత్యధిక కరసేవకులను పంపిన ఘనత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే దక్కుతుంది. అప్పటి టైగర్ నరేంద్ర నాయకత్వంలో కరసేవకులు వెళ్ళారు. అందులో కొంతమంది అనుభవాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఆనాటి అమృత వీరులకు స్మరించుకుంటూ, శ్రద్ధాంజలి తెలుపుకుంటూ, వారందరూ కూడా ఆ వైకుంఠం చేరాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఆ అయోధ్య రాముడి సన్నిధిలో వాళ్ళందరూ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మళ్ళీ రేపటి నుంచి ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం. జై శ్రీరామ్.